భూములు రీసర్వే ఈ కార్యక్రమం గతంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అప్పుడు జరిగింది. అప్పుడు ఆ కార్యక్రమం పూర్తి చేసేసారా అనేది కూడా. కాకపోతే ఇప్పుడు మళ్ళీ రీసర్వే చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. ముందు మండలాల్లో మొదలు పెడుతున్నారు, తర్వాత గ్రామాల్లో మొదలు పెడుతున్నారు. అన్ని గ్రామాల్లో మొత్తానికి 4 నెలల్లో అయితే ఈ ప్రక్రియ పూర్తి కాబోతోంది అనేది తాజాగా చెప్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఒక రకంగా భూ సర్వే అనేది మళ్ళీ మొదలు పెట్టారు. అప్పట్లో ఈ భూ సర్వే వద్దన్నారు, ఆపేశారు. అలాగే అక్రమాలు జరిగినాయి అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు తాజాగా 2,80,000 ఫిర్యాదులు వచ్చినాయంట. గతంలో సరిగ్గా భూ సర్వే జరగలేదు అనేది. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు మళ్ళీ సర్వే చేయబడుతున్నారు 20వ తేదీ నుంచి. అంటే ఇక్కడ ఈ నెల 10వ తేదీ నుంచే ఈ ఈ జరగబోతోంది ప్రతి మండలంలో కూడా. ప్రధానంగా ముందు ప్రభుత్వ భూములను కొలుస్తారు, అలాగే ప్రైవేటు వ్యవసాయ భూములను కూడా సర్వే చేస్తారు, కొలుస్తారు. ఇందులో మొత్తం 4 ప్రక్రియల్లో జరుగుతుంది ఇది. రైతుల సమక్షంలో రైతుల భూములు కొలుస్తారు వాళ్ళ ఆమోదంతో. అలాగే రెవెన్యూ అధికారులు కూడా ఉంటారు. వైసీపీ హయాంలో రీసర్వే ఏదైతే జరిగిందో అప్పట్లో ఏకపక్షంగా చేశారో అనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఇవన్నీ జరగబోతున్నాయి. ఇందులో ప్రధానంగా ఆధార్ కార్డుకు సంబంధించి ఫోన్ నెంబర్లు కూడా మార్చేశారట గతంలో. కొన్ని పత్రాల్లో అయితే భూముల స్వరూపం కూడా మారిపోయింది అనేది. వీటిపై ఏ అభ్యర్థనలు అయితే వచ్చినాయో దానికి సంబంధించి ఇప్పుడు రీసర్వే జరగబోతుంది అనేది. దీనికి సంబంధించి గ్రామ సర్వేయరు విఆర్ఓతో కలిపి ఒక ద్విసభ్య బృందం అయితే ఏర్పాటు చేశారు. సర్వే సమయంలో సంబంధిత భూముల యజమానులు కూడా అందుబాటులో ఉండాలి. వాళ్ళకి ముందుగానే సమాచారం ఇస్తారు. వారికి అనుకూల తేదీల్లోనే కొలతలు చేపడతారట. ప్రతి పొలానికి సర్వే రాళ్లు అవసరం లేదనే అభిప్రాయంతో ప్రభుత్వం ఉంది. రాళ్లను గ్రామ సరిహద్దుల్లో మాత్రమే నాటబోతున్నారు అనేది. ఇప్పుడు అంటే ఒక విఆర్ఓ, ఒక విఆర్ఏ, 2 సర్వేయర్లు ప్రతి గ్రామంలో కూడా ఉన్నారు. వీళ్ళని 2 బృందాలుగా అయితే ఏర్పాటు చేయబోతున్నారు. మొత్తానికి రీసర్వే మళ్ళీ రీస్టార్ట్ కాబోతుంది. ఇందులో కూడా మరి ఏం జరుగుద్ది, ఎవరి భూములు ఎక్కడ అంటే సరిహద్దులు దాటి కలిసిపోయినాయి, ఇటువంటి ఏమన్నా బయటికి తీస్తారా, అదే కనుక జరిగితే మళ్ళీ కొత్త ఇబ్బందులు వస్తాయా, అసలు ఏం జరుగుద్ది అనేది చూడాలి. మొత్తం మీద రీసర్వే అయితే స్టార్ట్ కాబోతోంది.